స్వామి, నన్ను అందరూ ఎందుకు పనికిరావా అంటారు, నన్ను అందరూ తిడుతూ అంటారు. నేను ఒక్కరిని కానీ ఒక్క రూపాయి కానీ అడగను స్వామి. సొంతంగా నా డబ్బుతో నేను సంపాదించుకొని నేనే పెట్టుకుంటా స్వామి. కానీ ఎందుకు స్వామి నన్ను ఇలా చేస్తున్నారు? నాకు బాగా మంచోడు వీడు పోవాలంటే బాగా పొగడేలా అట్లాంటివన్నీ ఏదో ఒకటి మీరే చేయండి స్వామి, ఏదో ఒకటి చూపిండి స్వామి మార్గం. నా దగ్గర ఒక పండు ఉంది, ఆ పండు మీకు ఇస్తాను. ఆ పండు మీరు ఆరగించండి, తినండి, మీకు అతిశయోక్త శక్తులు వస్తాయి. ఆయన పవనకుమార, నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు, వాళ్లకు రేపు నువ్వు వాళ్లకు సరైన బుద్ధి చెప్తావు. వాళ్లకు నీ లోపల ఉన్న పవర్, నీ లోపల ఉన్న శక్తి అనేది వాళ్లకు అగుపడుతుంది. నీవు ఒక అతీతమైన శక్తివంతునిగా వాళ్లకు అగుపిస్తావు. ఈ స్వామి ఇచ్చిన శక్తి ఈ పండుతో బాగా శక్తులన్నీ వస్తాయంట నాకు. ఇప్పటి నుంచి చూడు, నేను ఏంటో చూపిస్తా. రేపు నా వాల్యూ తెలుస్తుంది, నా విలువ తెలుస్తుంది. రేపు నేను నా మంచి పని చేసే అన్నీ తెలుస్తాయి. అందుకే జై స్వామీజీ.